నిన్నటి దాకా మీది చేను క్లీన్ చేసుడు అయిపోయింది. 2 రోజులన్నా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే కింద ఎకరం కూడా పత్తి కట్ట కొట్టించి నూకిచ్చిండు. ఆ ట్రాక్టర్ ఏమో ఓన్లీ మధ్యలోనే నూక్కుంటా పోతుంది, ఒడ్ల పొంటి రాదు కాబట్టి ఆ లైన్లు మొత్తం 4 దిక్కుల కందికట్టే పత్తి కట్ట కొట్టేసరికి అలవాట్లేని పానం కదా, చేతులకు పొక్కులు వచ్చినాయి. ఈ పొక్కులు వస్తే బాగా నొప్పి అనిపించదు కానీ అవి వలుగుతే మాత్రం ఉంటది మంట. పెద్ద ఆపరేషన్ చేసినా కూడా గంత మంట రాదు. వారం రోజులు తిండి తిప్పలు బంద్ చేసుడే. ఇక కుడి చేతికి కొంకబట్టి తవ్వి తవ్వి అలవాటై కాయలు కాసినాయి కానీ ఎడమ చేతి ఇప్పుడే కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. పెద్ద పారబట్టి పత్తి కట్ట కొట్టేసరికి ఎర్రగా నిగనిగలు ఆడుకుంటే గవ్వలో పొక్కులు వచ్చినాయి. ఆ రోజు హైదరాబాద్ నుండి వచ్చిన తమ్ముడు నేను పత్తికట్ట కష్టపడి కొట్టుడు చూసి తట్టుకోలేక వాడు కూడా ఒక లైన్ మొత్తం కొట్టిండు. అందుకే మొత్తం పత్తికట్ట కొట్టుడు అయిపోయినాక చెరుకు రసం తాగిపించి అమ్మోళ్ళ ఇంటికి పంపించింది. పల్లెటూరులో వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన పిల్లలు సిటీలో జాబ్ చేసేటోళ్ళు అటు అక్కడి వర్క్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు, ఇక్కడి వర్క్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. రెండింటిని మేనేజ్ చేసుకోగలుగుతారు. ఫైనాన్షియల్ లో సాఫ్ చేసేటప్పుడు మస్తు వీడియోలు తీసిన దీంట్లో వీడియో తీయడానికి అస్సలు వీలు కాలేదు. పని కావాలని ఆరాటం తప్ప వీడియో తీయాలనే ఆలోచనే లేదు. 2 రోజులు పొద్దున సాయంత్రం కష్టపడితే ఈ ఎకరం కూడా సాప్ అయింది. ఫస్ట్ రోజు తెచ్చిన పారలు రక్కులు అన్ని ఇంటికి గొంచబోతున్నాము. మొత్తానికి మీరు అన్నట్టుగానే ఆకిలి ఊడ్చినట్టే ఊడ్చినాము.